దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ స్వరూపి దయామయుడివైన మా దేవుడా, పరిశుద్ధమైన పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటి వరకు మా మధ్యలో ఉండి అనేకమైనటువంటి విషయాలలో తోడై నడిపించిన దేవుడివి, క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు జరిగించిన దేవుడువు, ఈ సమయంలోని సేవకునిగా నీ పక్షమై నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా నీ వాక్కు నా నోటికి ఉంచండి. స్వచిత్తాన్ని సమాధి చేయండి నాయన. దైవ చిత్త ప్రకారంగా మాట్లాడటానికి ఆ వాక్కును విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నా. రావలసిన ప్రతిబిడతో మీరు మాట్లాడి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆసాపు గారు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన ఆసాపు కీర్తన. ఎవరి కీర్తన అండి ఇది? ఆసాపు కీర్తన. అయితే ఈ ఆసాపు అనే వ్యక్తి ఈ కీర్తనను ఈ రీతిగా రాస్తున్నాడు. ఏమని? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఆమెన్ చెప్పండి. మన దేవుడు ఎక్కడి నుండి ద్రాక్ష తీగను తెచ్చాడండి? ఎక్కడి నుండి తెచ్చాడు? ఐగుప్తు నుండి ద్రాక్ష తీగను తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుండి ఈ ద్రాక్ష తీగను దేవుడు తీసుకురావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఐగుప్తు లోకానికి సాదృశ్యం, ఐగుప్తు పాపానికి సాదృశ్యం, ఐగుప్తు శాపగ్రస్తమైనది, మహాఘోరమైన పట్టణం. ఈ పట్టణంలో 450 సంవత్సరాలు మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి మొట్టమొదటగా బానిసగా యోసేపు పంపబడితే, ఆ తరువాత కరువు కాలంలో 70 మందిగా ఐగుప్తులోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ 70 మంది కొన్ని లక్షల మంది అయ్యారు. హల్లెలూయా. అయితే ఈ లక్షల మంది ఎక్కడున్నారంటే లోకములో ఉన్నారు. ఈ లక్షల మంది ఎక్కడున్నారంటే పాపములో ఉన్నారు. ఈ లక్షల మంది ఎక్కడున్నారంటే శాపగ్రస్తమైన ఘోరమైన విగ్రహారాధన మధ్యలో ఉన్నారు. గమనించండి, దేవుని ఉద్దేశం పాపములో ఉండడం ఆయనకి ఇష్టములా, లోకములో ఉండడం ఆయనకి ఇష్టములా, శాపగ్రస్తమైన జీవితాన్ని అవలంబించటం ఆయనకి ఇష్టములా. ఐగుప్తి ఆశలు, ఐగుప్తులో ఉన్న శరీర క్రియలు, ఐగుప్తులో ఉన్న పాపము, ఐగుప్తులో ఉన్న విగ్రహారాధన, ఐగుప్తులో ఉన్న దేవునికి విరోధకరమైన జీవితము తన ప్రజలు అనుభవించటం దేవునికి ఇష్టం లేక వారిని తీసుకొచ్చాడంట బయటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన మీరు, నా నామ స్మరణ చేయవలసిన మీరు, నేను ఏర్పాటు చేసుకున్న మీరు, నేను నియమించుకున్న మీరు ఎక్కడ ఉండకూడదు? లోకములో ఉండకూడదు. హల్లెలూయా. ఎక్కడ ఉండకూడదండి? లోకములో ఉండకూడదు. అందుకనే
ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చాడు. దేని తెచ్చాడంట? తెచ్చేటప్పుడు దేని తెచ్చాడు? ద్రాక్షావల్లిని తీసుకొచ్చాడంట. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని ఏం చేశాడంటే దేవుడు నాటాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఈ ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు లోకములో నుండి వేరుపరచబడ్డారు, పాపము నుండి వేరుపరచబడ్డారు, శాపగ్రస్తమైన జీవితం నుండి వేరుపరచబడ్డారు, లోక ఆశల నుండి వేరుపరచబడ్డారు. అంటే వేరుపరచబడిన వీరు ప్రత్యేకమైనటువంటి స్థలములో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు వారిని నాటాడంట. హల్లెలూయా. ఎవరిని ఎలగొట్టాడంట ఆయన? ఎవరిని ఎలగొట్టాడు? నీవు బాగుండాలని, నీవు క్షేమంగా ఉండాలని, నీవు భద్రత కలిగి ఉండాలని, నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆయన అన్యజనులను వెళ్ళగొట్టాడు. చదవండి కీర్తన నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆల్రెడీ దేవుడు ఏ స్థలములో ఈ ఇజ్రాయేలీలను నాటాలనుకున్నాడో ఆ స్థలములో 7 జాతులు వారు ఉన్నారంట. వారిని ఏం చేశాడంట? వారిని వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలను విడిపించి ఆ స్థలములో ఉంచాలని దేవుని ఆశ. హల్లెలూయా. నీ ఇజ్రాయేలీల కొరకు 7 జాతులు వారిని వెళ్ళగొట్టి ఇజ్రాయేలులను విడిపించి కానానులో వీరిని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం. 7 జాతులను వెళ్ళగొట్టాడు. చూడండి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. అక్కడ ఎవరిని వెళ్ళగొట్టాడు? మన్యపు నివాసులందరినీ, సిదోనీలందరినీ నేను ఇశ్రాయేలీల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. దేవునికి స్తోత్రం. ఎవరెవరు నిలగొట్టాడండి? అక్కడ 7 జాతులని, ఇక్కడ ఎదురొచ్చినటువంటి సిదోనీలను వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 55వ వచనం. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతకరమైన మాట. ఎవరిని వెళ్ళగొట్టాడంట? అన్యజనులను వెళ్ళగొట్టి కొలనూలు చేత ఇజ్రాయేలుకి ఏం పంచిపెట్టాడంట? స్వాస్యం. వారి గుడారములలో వారిని నివసింపజేశాడు. అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? 1, 7 జాతులను వెళ్ళగొట్టి స్థిరపరిచే దేవుడు. 2, సిదోనీలను వెళ్ళగొట్టి స్థిరపరిచిన దేవుడు. 3, అన్యజనులను వెళ్ళగొట్టి వీళ్ళని నివసింపజేసిన దేవుడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? వీళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుడు వారిని వెళ్ళగొట్టి
వీళ్ళని నాటాడు కదా, వీళ్ళని స్థిరపరిచాడు కదా, వీళ్ళని అక్కడికి విడిపించి తీసుకెళ్ళాడు కదా, వీళ్ళు దేవుని కొరకు నాటబడిన వారు కదా, ఇప్పుడు వీళ్ళు ఫలించాలి కదా. ఏమవ్వాలి? ఫలించాలి కదా. ఫలించారు. ఎలా? చదవండి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. 1 నాటబడిన వీళ్ళు ఏమయ్యారో చూద్దాం. నాటబడిన వీరు ఆ దినమున ఫలించారు. చూడండి, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును దాని గూర్చి పాడుడి యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము కాపాడుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతకరమైన దేవుడు అండి. ఐగుప్తులో నాటబడిన వీరు ఫలించాలని దేవుడు వీరిని ఏం చేశాడంట? కాపు చేయుచున్నాను. ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడు? కాపు చేయుచున్నాను. రెండవ మాట ఏంటి? నీరు కట్టుచున్నాను. 3 శత్రు వారి మీదకి రాకుండా కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. నాటబడిన వీరు దేవుని కాపుదలలో ఉన్నారు. దేవుని చేత ఫలించడానికి నీరు కట్టబడిన వారు. శత్రువు వీరి మధ్యలోనికి రాకుండా వీరిని ఏం చేశాడంట? కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడినావు ఇంతకాలము, అడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నా బ్రతుకు సొంతము, నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. హల్లెలూయా. ఇంతకాలము కాపాడిన దేవుడు ఇక ముందు కాలము కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలను కాపు చేయుచున్నాడు. ఐగుప్తులను తీసుకొచ్చి నాటాడు కదా. నాటినప్పుడు ఈ నాటిన దేవుడు అన్యజనులను వెళ్ళగొట్టాడు కదా. వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టాడు కదా. ఇప్పుడు వెళ్ళగొట్టిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అది ఫలించాలని, అది అభివృద్ధి పరచబడాలని, అది విస్తరించాలని, అది శాఖలుగా అభివృద్ధి పరచబడాలని దేవుడే కాపు చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? దేవుడే కాపు చేయుచున్నాడు. 2 దేవుడే నీరు కడుతున్నాడు. దేవుడే శత్రువు రాకుండా కాపాడుతున్నాడు. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరు? మనము ఫలించాలని, మనము విస్తరించాలని, మనము అభివృద్ధి పొందాలని, మనము ఫలాలు ఇవ్వాలని ఆయనే కాపు చేస్తున్నాడు. ఆయనే నీరు కడుతున్నాడు. ఆయనే కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కాపాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 80వ అధ్యాయము 10వ వచనం. దాని నీడ కొండలను కప్పెను,
దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కాపు చేసినప్పుడు, దేవుడు నీరు కట్టినప్పుడు, దేవుడు కాపాడుతున్నప్పుడు ఈ ద్రాక్షావల్లి ఎలా ఉందంట? కొండలను కప్పిందంట. హల్లెలూయా. దేని కప్పిందండి? దేని కప్పింది? కొండలను కప్పింది. 2, దేవుని దేవదారు వృక్షములను ఆవరించింది. 3, సముద్రం వరకు దాని తీగలు వ్యాపించింది. 4, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించింది. ఎంతగా విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. బా, ఎంతగా విస్తరించింది. కారణం దేనివల్ల? దేవుని ప్రజలు దేవుని చేతిలో ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని మాట విన్నారు. దేవుని ప్రజలు దేవుని కొరకు అప్పగించుకున్నారు గనుక కొండలనే కప్పారు. అప్పగించుకున్నారు గనుక దేవుని దేవదారు వృక్షములను ఆవరించారు. అప్పగించుకున్నారు గనుక సముద్రం వరకు వ్యాపించారు. అప్పగించుకున్నారు గనుక యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించినాయి. అందుకనే యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట అంటాడు. 19వ అధ్యాయం 10వ వచనంలో యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట అంటాడు, చూడండి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను. ఆయను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కాపు చేసి, దేవుడు నీరు పెట్టి, దేవుడు కాపాడుతున్నటువంటి ఈ చెట్టు విస్తరించి వ్యాపించి శాఖోపశాఖలుగా నిజముగా తూర్పు పడమరల ఉత్తర దక్షిణాలు వ్యాపించిన ఈ చెట్టు అంట జలముల దగ్గర ఎక్కడుందంట? క్షేమము కలిగి ఉండగా. ఏం కలిగిందంట ఈ చెట్టుకి? క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి ఆయను. ఏమైందండి? ఏమైంది? ద్రాక్షావల్లి ఆయను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ద్రాక్షావల్లి అయింది. ఎంతగా ఆశీర్వదించబడింది, ఎంతగా విస్తరించింది, ఎంతగా వ్యాపించింది. దారిని పోయే వాళ్ళందరూ అంటున్నారు, బా వీరికి ఎంత సొగసు రావడానికి, వీరెంత అందంగా ఉండడానికి, వీరెంతగా విస్తరించడానికి, వీరెంతగా సంతోషించడానికి, వీరెంతగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏంటి అని చెప్పి అందరూ ఘనంగా చెప్పుకున్నారు, అందరూ గొప్పగా చెప్పుకున్నారు, అందరూ హెచ్చించారు. ఈ హెచ్చించేటప్పుడు అందుకని అంటారు కొంతమంది, మొలగ చెట్టు ఎక్కెత్తున్నారండి అంటారనరా? అంటారు కదా. మాటల చేత మొలగ చెట్టు ఎక్కెత్తున్నారండి, గాలి కొడుతున్నారండి, గాలి కొడుతున్నారండి, మాటలతో మనుషుల్ని ఆకర్షిస్తున్నారండి. దీనికి ఏమవుతున్నారు వీళ్ళు? ఏమవుతున్నారంట? ఉబ్బిపోతున్నారు. గమనించండి, హెచ్చించబడిన వీరు, వృద్ధిపరచబడిన వీరు, దేవుని కాపుదలలో విస్తరించిన వీరు, దేవుని కొరకు బ్రతికిన వీరు చివరికి ఏమయ్యారో తెలుసా? చివరికి ఏమయ్యారో చదవండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఏమయ్యారు? ఇంతగా వ్యాపించారుగా, సాక్ష్యం పొందారుగా.
మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడెదను. దేవునికి స్తోత్రం. ఎంతగా సాక్ష్యం పొందేవుగా, ఎంతగా సాక్ష్యం పొందేవుగా. ఎలాంటి సాక్ష్యం? మనం చూసినోళ్ళు, ఇజ్రాయేలును చూసినోళ్ళు, వీరొకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, వీరొకప్పుడు శ్రమల చేత నలిగిపోయారు, వీరొకప్పుడు కష్టాల చేత ఇబ్బంది పడ్డారు, వీరొకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో బంధించబడ్డారు. వీరి దేవుడు వీరిని విడిపించి శ్రేష్టమైన స్థలానికి తీసుకొచ్చారు. వీరి దేవుడు వీరిని గొప్ప చేశాడు. వీరి దేవుడు వీరిని ఆశీర్వదించాడు. వీరి దేవుడు వీరిని దీవించాడు. వీరి దేవుడు వీరి పక్షమై ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. నిజంగా వీరు నమ్ముకున్న దేవుడు వీరిని కాపు చేయిస్తున్నాడు. వీరు నమ్ముకున్న దేవుడు వీరిని కాపాడుతున్నాడు. వీరు నమ్ముకున్న దేవుడు వీరికి నీరు కట్టి వీరిని ఫలింపజేస్తా ఉన్నాడు అని జనమందరూ ఒక సాక్ష్యం ఇజ్రాయేలు గురించి చెబుతా ఉంటే వీళ్ళు ఏమయ్యారు తెలుసా? ఈ 18వ అధ్యాయము 10వ వచనములో ఆ జనము నా మాట వినక. ఎవరి మాట వినలేదంట? 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు 20 నిమిషాలు చేయాలి. 20 నిమిషాలు చేసేవాళ్ళు అరగంట చేయాలి. ప్రార్థనలో అభివృద్ధి. రోజుకొచ్చి 5 అధ్యాయాలు చదివేవాళ్ళు 10 అధ్యాయాలు వాక్యం చదవాలి. రోజుకొచ్చి దేవుని స్తుతించే విషయంలో 5 నిమిషాలు స్తుతించేవాళ్ళు 10 నిమిషాలు స్తుతించాలి. గమనించండి. గమనించండి. నువ్వు ఫలించాలి కానీ నీ ఫలము మధ్యలో ఆగకూడదు. హల్లెలూయా. ఫలించేటప్పుడు చాలామంది ఎదురవుతారు. ప్రార్థనలో ఎదిగేటప్పుడు చాలామంది ఎదురవుతారు. ఆత్మీయంగా బలపరచబడేటప్పుడు చాలామంది ఎదురవుతారు. నిన్ను కృంగదీయాలని, నిన్ను బలహీనపరచబడాలని, నీవు దేవుని నుండి వేరవ్వాలని, నిన్ను అనేక నిందల పాలు చేయాలని, అవమాన పాలు చేయాలని ఎదురవుతారు. కానీ వారి మాట విని దేవుని మాటను నిరాకరిస్తే జరిగేదేంటో తెలుసా? చదవండి ఆ మాట. ఏం జరిగిద్దో చదవండి. 80వ సంకీర్తన 12వ వచనం. ఏం జరిగిద్దో చదవండి. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతగా ఫలించిన చెట్టు, ఇంతగా సాక్ష్యం పొందిన చెట్టు ఒక్కసారిగా కంచె తెంచివేయబడడానికి, దారిని పోయిన వాళ్ళందరూ తుంచేయటానికి గల కారణం ఏంటి? దేవుని మాట వినకపోవుట వలన. హల్లెలూయా. ఎవరి మాట? నువ్వు మనుషుల మాట లక్ష్య పెడుతున్నావా? దేవుని మాట లక్ష్య పెడుతున్నావా? నువ్వు మనుషుల కొరకు బ్రతుకుతున్నావా? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? మనుషుల పితృపారపర్యమైన ఆచారాల ప్రకారం నడుస్తున్నావా? దేవుని ఉద్దేశ ప్రకారంగా ప్రవర్తిస్తున్నావా? గమనించు. ఏదో మందిరానికి వస్తున్నాం వెళుతున్నామని కాదు. క్రైస్తవులమైన మనలో రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, ప్రార్థనాత్మ ఉండాలి. ఎంతోమంది భక్తిహీనులు మన జీవితంలో ఎదురవుతారో, దేవుని ఎరుగని వారు, దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు ఎంతోమంది ఎదురవుతారో. వాళ్ళ మాటలం కాదు మనం పట్టించుకునేది. దేవుని వాక్యం మనకేది చెప్పింది, దేవుడు మనకేమి నేర్పించాడు, ఏ రక్తములో మనం కడగబడ్డాం, ఏ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం, ఏ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం, ఆ దేవునితో సహవాసం చేయకుండా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం వలన కీడు వారి మీదకి వచ్చింది. ఆ కీడు ఏం చేసిందో తెలుసా? దారిని పోయే వాళ్ళందరంట దాని రెమ్మలు ఏం చేస్తున్నారు? కొమ్మలో తుంచుతున్నారంట, తెంచేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నీకున్న సాక్ష్యాన్ని పోగొడుతున్నారు. ఏం చేస్తున్నారు? నీ ఎదుగుదలని ఆపేస్తున్నారు.
నీ ఆత్మీయతను భంగపరుస్తున్నారు, నిన్ను దేవుని నుండి బలహీనపరుస్తున్నారు. గమనించు, కారణం ఏంటి? దేవుడు కంచెం తీసేశాడు. దేవుడు ఏం తీశాడు? కంచెం తీసేశాడు. ఈ కంచెను దేవుని మాట వినకపోవటం వలన దేవుడు వేసిన కంచె దేవుడే తీసేశాడు. అందుకని గమనించండి, కొన్నిసార్లు దేవుడిచ్చిన ప్రార్థనాత్మను కాపాడుకోపోతే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని కాపాడుకోపోతే, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోపోతే, దేవుడిచ్చిన వరాన్ని కాపాడుకోపోతే దేవుడే తీసేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వచిత్తం కాదు, మన స్వనీతి కాదు, మన స్వబుద్ధి కాదు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయా. అందుకనే వీరు దేవుని మాట వినకపోవటం వలన దేవుడు కంచె తీసేస్తే త్రోవను నడుచు వారందరూ ఆ తోటలో పడి ఒక్కొక్క కొమ్మను ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? తుంచి వేస్తున్నారు. అందుకే 89వ సంకీర్తన కూడా చూడండి, 40-41 వచనాలు. అతని కంచెలన్నీయు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవువారు అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయెను. హల్లెలూయా. ఎంత హీనమైన స్థితిలో చూడండి. దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుని సన్నిధికి నిర్లక్ష్య పరులైతే, దేవుని ప్రేమించకపోతే కంచెలన్నీ తెగ్గొడుతున్నాడు. హల్లెలూయా. ఏం తెగ్గొడుతున్నాడండి? ఏం తెగ్గొడుతున్నాడు? కంచెలన్నీ తెగగొడుతున్నాడు, కోటలన్నీ పాడు చేస్తున్నాడు. త్రోవన పోవు వారందరూ అతన్ని దోచుకుంటున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయెను. నువ్వు ఫలించే కొమ్మగా ఉన్నావు కదా, నువ్వు స్థిరపరచబడ్డావు కదా, నువ్వు కట్టబడ్డావు కదా, నీవు ఫలాలిస్తున్నావు కదా, ఇంతలోకే దేవుని కృపకి ఎందుకు దూరం అవ్వాలి? ఇంతలోకే దేవుని ఆత్మను ఎందుకు బాగొట్టుకోవాలి? ఇంతలోకే దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? దాని వలన దేవునికి కోపం పుట్టింది. ఆ కోపము కంచె తొలగ చేసే పరిస్థితి వచ్చింది. కంచె ఎప్పుడైతే తీసేశాడో వెంటనే శత్రువు అనేవాడు తోటలో ప్రవేశించి నీకున్న సాక్ష్యాన్ని, నీకున్న ఆత్మీయతను, నీకున్న వరాలని, నీకున్న ఫలాలని తెంచివేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి ఏమంటుందో చూద్దాం. మూడవదిగా ద్రాక్షవల్లి ఏమంటుంది? 80వ సంకీర్తన సారీ ద్రాక్షవల్లి ఏమైందో చూద్దాం. ఏమైంది ద్రాక్షవల్లి? త్రుంచివేయబట్టం వల్ల ఏమైంది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా, శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానవా, నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము చెట్టు వంటి దానిగా నేను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు.
తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఒకటి, ద్రాక్షావళిని ఫలింపజేసిన దేవుడు. రెండు, మాట వినకపోవటం వలన శ్రమల పాలైంది. మూడు, ఈ శ్రమల పాలైన ఈ ద్రాక్షావళి ఏమైపోయిందంట? భ్రష్ట సంతానం అయిపోయింది. ఈరోజు గమనించు, ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదు, నువ్వు నేను. హల్లెలూయా. ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదు, మనమే. లోకమనే పాపములో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుండి, లోకాశల నుండి, నరకానికి పాత్రులమైన మనల్ని, పాతాళవశమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి మన బంధకాలు తెంచివేసి శ్రమలనే కట్లను విడిపించి శాపాన్ని కలువరి శిలువ రక్తము ద్వారా కొట్టివేసి ఆయన ద్రాక్షావల్లి అనే సంఘంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ద్రాక్షావల్లి అనే సంఘంలోకి వచ్చాం. ప్రారంభంలో ఫలించావుగా, ప్రారంభంలో మంచి సాక్ష్యం ఇచ్చావుగా, ప్రారంభంలో దేవుని గురించి చెప్పావుగా, ప్రారంభంలో దేవుని కార్యాలు రుచి చూసావుగా, ప్రారంభంలో దేవుని గురించి అనేకులకు తెలియపరిచి రా సంఘానికి అని చెప్పావుగా. ఈ మధ్యలో చిన్న కష్టం వచ్చిందని, మధ్యలో చిన్న బాధ కలిగితే, మధ్యలో చిన్న ఇబ్బంది కలిగితే సంఘానికి దూరం అవుతావా? సాక్ష్యం కోల్పోతావా? ఆశీర్వాదాన్ని నీ దుర్వినియోగపరుచుకుంటావా? దేవుని కొరకు బ్రతకవలసిన మీరు దేవుని నుండి వేరైపోతే భ్రష్ట సంతానం అవుతారు. ఏ సంతానం అవుతారు? భ్రష్ట సంతానం. భ్రష్ట సంతానం అవటానికి కాదు, ఫలించిన నీవు దేవుని మాట వినకుండా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఆయన సన్నిధిలో మరణము వరకు నమ్మకంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు నమ్మకంగా ఉండటానికి? మరణము వరకు నమ్మకంగా ఉండటానికి. అయితే పిలిస్తే శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతేవి. ఏ సంతానం అయిందంట? భ్రష్ట సంతానం అయ్యింది. ఇప్పుడు ఈ భ్రష్ట సంతానం అయ్యేటప్పటికి ఏం జరిగింది? 80వ అధ్యాయము 16వ వచనం. భ్రష్ట సంతానం అయ్యేటప్పటికి ఏమైంది?
అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఫలించే చెట్టు శ్రమలు తెచ్చుకొని భ్రష్ట సంతానం అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుందండి? కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఫలం ఇవ్వని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి. ఫలం ఇవ్వని ప్రతి చెట్టు ఏమవ్వాలి? నరకబడి అగ్నిలో వేయాలి. ఇప్పుడు ఇది జాతిహీనమైన చెట్టుగా, భ్రష్టమైన చెట్టుగా, ఫలం ఇవ్వని చెట్టుగా, ఫలాలు పోగొట్టుకున్న చెట్టుగా, సాక్ష్యాన్ని కోల్పోయిన చెట్టుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? నీవు ఈ పొలంలో ఉండటానికి వీల్లేదు. నీవి పొలంలో ఉండి మరికొన్ని చెట్లను పాడు చేయటానికి వీల్లేదు. నువ్వు కాలిపోవటం బెస్ట్ అని చెప్పి దేవుడే కాల్చివేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే కాల్చివేస్తున్నాడు. దేవుడే కాల్చివేస్తున్నాడు. దేవుడే కాల్చివేస్తున్నప్పుడు ఈ చెట్టు ఏమంటుందో చూడండి. 14వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఆమేన్. నేను భ్రష్టమైన ద్రాక్షవల్లి అయిన మాట వాస్తవమే. నేను కారు ద్రాక్షలు కాసిన మాట వాస్తవమే. నేను కాలిపోవడానికి సిద్ధమైన మాట వాస్తవమే. నీ మాట వినకపోవటం వలన శ్రమల పాలయ్యా. నీ మాట వినకపోవటం వలన నేను భ్రష్టమైన దానికి అయిపోయా. నీ మాట వినకపోవటం వలన నీ కోపానికి గురయ్యా. దాని వలన నేను కాలిపోతూ నా స్థితి అంత ముగించబడే పరిస్థితికి వచ్చింది. అయ్యా, ఎప్పటి వరకు తీగలే కాలింది, ఏరు వరకు రాబోతుంది. ఒక్కసారి దృష్టించు. హల్లెలూయా. ఏమన్నాడు? ఒక్కసారి. హల్లెలూయా. ఒక్కసారి అన్నాడు ఇక్కడ. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, మరలా చూడుము, చూసి ఈ ద్రాక్షవల్లిని దృష్టించయ్యా. నీవు నాటిన మొక్కే కదా నీ కుడి చెయ్యి. నీ కొరకు ఏర్పరచుకున్న ఈ ద్రాక్ష కొమ్మను ఒకసారి కాయు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా. యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా. యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెదకినప్పుడు ఇళ్లలో ఏం కనపడలేదంట? ఫలం కనపడలా. ఆకులతో చూసి దేవుడు ఏం చేస్తాడంట? సంతసిస్తాడు.
అయితే ఇవ్వబడిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీవు ఫలించకపోతే, నీవు అభివృద్ధి పరచబడకపోతే, నీవు ఆత్మీయంగా ఎదగకపోతే, నీ రక్షణను కాపాడుకోకపోతే ఏమవుతుంది? నరకబడుతుంది. ఆమేన్. ఏమవుతుంది? నరకబడుతుంది. అయితే ఇప్పుడు నువ్వేమవ్వాలి? నువ్వేమవ్వాలి? ఫలించుట కొరకు దేవుణ్ణి అడగాలి. ఒక్కసారి ఏమని అడగాలి? ఒక్కసారి నీ కుడి చెయ్యి నాటిన మొక్కను చూడయ్యా, నీ దృష్టి ఈ మొక్క మీద పెట్టయ్యా, నీ దృష్టి నా కుటుంబం మీద పెట్టు, నీ దృష్టి నా మీద పెట్టు, నీ దృష్టి నా బిడ్డల మీద పెట్టు. వాళ్ళు నశించిపోతున్నారు. నరకబడితే అగ్ని చేత కాల్చబడతారు, నరకానికి వెళ్ళిపోతారు, నిత్య జీవానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు యేసుప్రభు ఉద్దేశం ఏం తెలుసా? మనం ఎప్పుడైతే ఈ మాట అంటాం, యేసుప్రభు ఉద్దేశం యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ తీగ నీలో పనికి రాట్లా? నువ్వు ఫలించకుండా ఏది అడ్డుగా ఉంది? నువ్వు అభివృద్ధి పరచబడకుండా ఏది అడ్డుగా ఉంది? నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా ఏది అడ్డుగా ఉంది? నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో నడవకుండా ఏది అడ్డుగా ఉంది? అది దేవునికి అప్పచెప్పు. అది దేవునికి అప్పచెప్పు. అది దేవునికి అప్పచెప్పు. అయ్యా, ఈ సమస్య నాకు అడ్డుగా ఉంది, ఈ కీడులు నాకు అడ్డుగా ఉన్నాయి, ఈ శోధనలు నాకు అడ్డుగా ఉన్నాయి, ఈ అపాయాలు నాకు అడ్డుగా ఉన్నాయి, ఈ కష్టాలు నాకు అడ్డుగా ఉన్నాయి అని ప్రభువుని అడుగు. ఆయన ఫలించేటట్లు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఫలం ఇవ్వకుండా ఉండటం ఆయనకి ఇష్టమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న సాక్ష్యము తిరిగి సంపాదించుకోవాలని, పోగొట్టుకున్న రక్షణ తిరిగి సంపాదించుకోవాలని, పోగొట్టుకున్న ఆత్మీయత తిరిగి సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. భయపడాల్సిన పని లేదో. మరలా ప్రభువుని అడుగు, నన్ను దృష్టించు అయ్యా, నన్ను దృష్టించు అని ప్రభువుని అడుగు. అందరూ మోకరించండి. అందరూ మోకరించి ప్రభువుని అడుగుదాం. ఈరోజు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగబోతున్నాం. నీ ద్రాక్షవల్లికి ఆయన, ఆయన నీ ద్రాక్షవల్లికి ఆయన కాపు కాస్తున్నాడు. ఆయన నీరు పోస్తున్నాడు. ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతున్నప్పటికీ హెచ్చించుకుంటున్నావేమో, గర్విస్తున్నావేమో, లేకపోతే తొందరపాటు ఉందేమో, సహనం లేదేమో, వీటి వలన ఆత్మీయత కోల్పోయేవేమో, సాక్ష్యాన్ని కోల్పోయేవేమో, రక్షణ కోల్పోయేవేమో. శ్రమల్లోకి తీసుకెళ్తుంది, భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది. దానివల్ల అగ్ని చేత కాల్చబడతావు. వద్దు, మరలా దేవుని పాదాలు పట్టుకో. యేసయ్యా నన్ను దృష్టించు, యేసయ్యా నన్ను దృష్టించు, యేసయ్యా నన్ను దృష్టించు. అడుగుతావా ఒకసారి? అడుగుతావా ఒకసారి? అడుగుతావా ఒకసారి? నన్ను దృష్టించయ్యా. నీవు దృష్టించకపోతే ఎవరు దృష్టిస్తారు? నీలో ఫలించాలన్నావు, నీలో ఫలించాలన్నావు. ఫలించకపోతే తీసి పారవేయబడిను, అగ్నితో కాల్చివేయబడిన అన్నావు. వద్దయ్యా, ఇక నేను అగ్నితో కాల్చబట్టం నీ చిత్తము కాదు కదా. 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చావు కదా. నా పాపము కొరకు, నా దోషం కొరకు, నా అపవిత్రత కొరకు, నా శాపం కొరకు, నన్ను పరిశుద్ధపరచబడుట కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచావు కదా.
నేనే తొందరపడ్డానయ్యా, నేనే తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, నేనే నీ సన్నిధికి దూరం అయ్యాను, నేనే పరిశుద్ధతను కోల్పోయాను, నేనే ఆత్మీయతను కోల్పోయాను, నేనే రక్షణ కోల్పోయాను, నేనే శ్రమలను కొని తెచ్చుకున్నా, నేనే కష్టాలను కొని తెచ్చుకున్నా, నేనే భ్రష్ట సంతానానికి మారిపోయా. ఇప్పుడు నాకు తెలిసింది, వద్దు, నువ్వు దృష్టించే దేవుడు కదా, నువ్వు చూసే దేవుడు కదా, నువ్వు సహాయం చేసే దేవుడు కదా, నువ్వు రక్షించే దేవుడు కదా, నువ్వు మరలా పరిశుద్ధపరిచే దేవుడు కదా. ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి స్తుతి స్తుతి. హల్లెలూయా. ప్రైజ్ యు, వర్షిప్ యు లార్డ్ జీసస్. ప్రైజ్ యు, వర్షిప్ యు లార్డ్ జీసస్. హో రబా షందల రిబాధియ రబలల బఖరబక. అడుగునారు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి ప్రభుని అడగాలి. అడుగు ప్రభుని నోరు తెరిచి, యేసయ్యా 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 నన్ను దృష్టించు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సంఘాన్ని దృష్టించు అని ప్రభుని అడుగు. హల్లెలూయా. ప్రియుడానికి వందనాలు. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియ మరణమది కోరెనే, ప్రియ మరణమది కోరెనే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, 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 యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా. ఈ ఉదయ వేళలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు, యేసయ్యా నన్ను దృష్టించు, నా కుటుంబాన్ని దృష్టించు, నా బిడ్డలను దృష్టించు అని అడగలిగితే ఆయన నిన్ను దృష్టించి ఫలించే వ్యక్తిగా, ఫలాలిచ్చే వ్యక్తిగా, సాక్ష్యము కలిగి ఉండే వ్యక్తిగా చేసి సంఘములో స్థిరపరచునుగాక, సంఘములో స్థిరపరచునుగాక, దేవుని కొరకు బ్రతికించునుగాక, దేవుని కొరకు బ్రతికించునుగా. హల్లెలూయా. ప్రార్థన